సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి అడగండి, మహేష్ బాబు బెస్ట్ క్యారెక్టర్ ఏది అంటే ఖచ్చితంగా బిజినెస్ మ్యాన్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ అని క్లియర్ కట్ గా చెప్తారు. కానీ నా వరకు అడిగితే మాత్రం బిజినెస్ మ్యాన్ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ మహేష్ బాబు. ఆ యాటిట్యూడ్, ఆ మేనరిజం, ఆ క్యారెక్టర్, అట్ ద సేమ్ టైం తను చెప్పే విధానం, డైలాగ్స్ అండ్ పూరి జగన్నాథ్ రాసిన విధానం కానీ పర్ఫెక్ట్ సింగిల్ మహేష్ బాబుకే ఇది సెట్ అవుతుంది. ఇంకా వేరే ఏ హీరో చేయలేడు, చెప్పలేడు అని క్లియర్ కట్ గా బల్ల గుద్ది నేను చెప్తాను. ఆ డైలాగ్స్ అండ్ సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని డైలాగ్స్ వస్తాయి నాజర్ తోని. యుద్ధం చేతగానుడే ధర్మం గురించి మాట్లాడతాడు. ఐ బిలీవ్ ఇన్ వార్, నాట్ ఇన్ మొరాలిటీ. సూపర్ డైలాగ్స్. పెద్దోడిది కొట్టేద్దాం, పేదోడికి పంచేద్దాం. సూపర్ వన్ లైనర్స్ బై పూరి జగన్నాథ్. హ్యాట్స్ ఆఫ్ పూరి జగన్నాథ్ ఫర్ ద కైండ్ ఆఫ్ డైలాగ్స్ తను రాసినందుకు. అట్ ద సేమ్ టైం ఈ క్యారెక్టర్ కంప్లీట్ ఫోకస్ మహేష్ బాబుతో పెట్టుకుని దృష్టిలో ఆ డైలాగ్స్ కూడా రాసినట్టు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అండ్ టు మీ ఇది ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ మహేష్ బాబు. మహేష్ బాబుని ఎలా అయితే చూడాలని ఎప్పటి నుంచో నేను అనుకున్నానో అలానే చూపెట్టాడు. నా వరకు దిస్ ఇస్ పోకిరి కన్నా సూపర్ క్యారెక్టర్ మహేష్ బాబుది బిజినెస్ మ్యాన్ లో. సో గైస్, లెట్స్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద వీడియో. ఇది ఒక రివ్యూ, ఒక అనాలిసిస్, లేకుంటే ఒక పాత 3 times ఇప్పటి వరకు రిలీజ్ అయింది ఈ సినిమా. రీ రిలీజ్ 3 times అయింది. అండ్ ఈ డైలాగ్స్ నాకు ఒక లైఫ్ చేంజింగ్ లాగా అనిపిస్తాయి. ఎందుకంటే నా లైఫ్ లో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. ఎస్పెషల్లీ కొన్ని డైలాగ్స్ ఎప్పటికీ నాకు గుచ్చుకొని ఉంటాయి నాకు ఎప్పటికీ. సో నాకు బిజినెస్ మ్యాన్ అనేది ఒక లైఫ్ చేంజింగ్ లాగా అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఎస్పెషల్లీ మనకు లాస్ట్ లో వచ్చే డైలాగ్ అది మాత్రం అద్భుతం అని చెప్పొచ్చు. ఆ 40 to 45 seconds ఏదైతే డైలాగ్ చెప్తాడో అది మాత్రం టెరిఫిక్. అసలు లిటరల్ గా గూస్ బంప్ షేక్ అయిపోయినా నేను. అంటే ఒక లైఫ్ ని ఎలా వర్ణించాలో అలా వర్ణించాడు. అట్ ద సేమ్ టైం ఖాళీగా ఉంటే దేనికి పని రాకుంటే మీరు వేస్ట్ అన్నట్టు క్లియర్ గా చెప్పాడు. అది మాత్రం టెరిఫిక్, గూస్ బంప్స్ నెక్స్ట్ లెవెల్. అసలు దేవుడు మనని వార్ జోన్ లో పడేశాడు. బీ అలర్ట్. లైఫ్ లో ఏదో ఒక గోల్ పెట్టుకోండి, కసిగా పరిగెత్తండి, పాడాలనుకుంటే కసిగా పాడండి, చదవాలనుకుంటే కసిగా చదవండి. ఇంకా లైఫ్ లో ఏ గోల్ లేనోళ్ళు మాత్రం వీలైన త్వరగా ఫినిష్ అయిపోండి. మీ వల్ల ఏ ఉపయోగం లేదు. మీ టార్గెట్ 10 miles అయితే ఎయిమ్ ఫర్ ద 11th mile. కొడితే దిమ్మ తిరిగిపోవాలి. చల్. ఈ డైలాగ్ వచ్చేసి నా పర్సనల్ లైఫ్ లో నాకు మాత్రం చాలా చేంజెస్ అయినాయి. అట్ ద సేమ్ టైం ఈ డైలాగ్ నేను ఎన్నిసార్లు విన్నాను, ఒక కౌంట్లెస్ టైమ్స్ అయినా వినుండొచ్చు బిజినెస్ సినిమా నుంచి. అట్ ద సేమ్ టైం మహేష్ బాబు పోకిరి కన్నా నాకు ఈ బిజినెస్ మ్యాన్, ఈ క్యారెక్టర్, ఈ పవర్ఫుల్ క్యారెక్టర్, ఈ యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్, ఈ ఎనర్జీ ఉన్న క్యారెక్టర్ మాత్రం నాకు టెరిఫిక్ అంటే టెరిఫిక్ అనిపిస్తుంది. టిల్ డేట్ మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన మూవీస్ లో అన్నిట్లో బెస్ట్ క్యారెక్టర్ ఏది అంటే బల్ల గుద్ది బిజినెస్ మ్యాన్ అని చెప్తాను. ఇంకా నెక్స్ట్ డైలాగ్స్ ఉన్నాయి. నేను మాట్లాడడానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు. నేను కొడితే అలా ఉంటదని వాళ్ళు వీళ్ళు చెప్పడమే కానీ నాకు కూడా తెలియదు. ఇలా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి, ఎందుకంటే కన్ఫ్యూజన్లు ఎక్కువ కొట్టేస్తా. ఇంకా సెకండ్ హాఫ్ లో మన నాజర్ గారితో వచ్చే కొన్ని డైలాగ్స్ ఉంటాయి. యుద్ధం చేతగానోడే ధర్మం గురించి మాట్లాడతాడు. ఐ బిలీవ్ ఇన్ వార్, నాట్ ఇన్ మొరాలిటీ. ఇది మాత్రం టెరిఫిక్ డైలాగ్. ఇంకోటి వచ్చేసరికి పెద్దోడిది కొట్టేద్దాం, పేదోడికి పంచేద్దాం. ఇలాంటి టెరిఫిక్ డైలాగ్స్, ఇలాంటి టెరిఫిక్ క్యారెక్టర్, ఇలాంటి టెరిఫిక్ ప్రెజెంటేషన్ ఓన్లీ అండ్ ఓన్లీ పూరి జగన్నాథే డిజైన్ చేయగలుగుతాడు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు పూరి జగన్నాథ్ ఫర్ వన్ ఆఫ్ ద బెస్ట్, ఫైనెస్ట్ అండ్ టెరిఫిక్ క్యారెక్టర్స్ ఫర్ సూపర్ స్టార్ మహేష్ బాబు అని క్లియర్ కట్ గా చెప్తాను. అట్ ద సేమ్ టైం మన సూపర్ స్టార్ మహేష్ బాబు క్యారీ చేసిన విధానం, చెప్పే విధానం, డైలాగ్స్ నాకు తెలిసి ఈ ఇండస్ట్రీలో సోఫార్ ఎవ్వరు అలాంటి క్యారెక్టర్ అట్ ద సేమ్ టైం డైలాగ్స్ చెప్పలేరని నేను బల్ల గుద్ది చెప్తాను. అట్ ద సేమ్ టైం ఈ క్యారెక్టర్ కంప్లీట్ ఓన్లీ ఫర్ మహేష్ బాబు డిజైన్ చేసినట్టే కనపడుతుంది మనకు స్క్రీన్ పైన. మహేష్ బాబు మేనరిజమ్స్, మహేష్ బాబు యాటిట్యూడ్, మహేష్ బాబు ఆ ఫేస్ ల ఫెరోషియస్నెస్, ఆ ఒక టీ స్టాల్ లా సూర్యాబాయి ఎవరు అన్నప్పుడు ఒక ఫైట్ జరుగుతుంది. అదైతే జస్ట్ లిటరల్ గా నాకు అక్కడ టేబుల్ షేక్ అయినట్టు నాకు కూడా ఇట్లా షేక్ అయింది, గూస్ బంప్స్ వచ్చినాయి. అట్లా డిజైన్ చేశాడు, అట్లా ప్రెజెంట్ చేశాడు. ఫైట్స్ కానీ, తన క్యారెక్టర్ కానీ, డైలాగ్స్ కానీ, అట్ ద సేమ్ టైం ఎవ్రీథింగ్ నెక్స్ట్ లెవెల్.
స్టోరీ కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు కానీ సెకండ్ హాఫ్లో, బట్ క్యారెక్టర్ డిజైనింగ్ అండ్ క్యారెక్టర్ ప్రజెంటేషన్, ఆ క్యారెక్టర్ కావాల్సిన డైలాగ్స్ కానీ, హ్యాట్స్ ఆఫ్ టు పూరి జగన్నాథ్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్యారెక్టర్స్. అండ్ మహేష్ బాబు చేసిన ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ టిల్ డేట్ అని నేను క్లియర్ కట్గా చెప్తాను. అండ్ గైస్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్, మీరు ఈ బిజినెస్ మ్యాన్ గురించి ఏమనుకుంటున్నారు కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫస్ట్ టైం మీరు బిజినెస్ మ్యాన్ రిలీజ్ అయినప్పుడు మీరు చూసినప్పుడు మీకు ఏమనిపించిందో అది కూడా చెప్పండి. అండ్ ఇప్పుడు రిలీజ్, ఇది ఒక థర్డ్ టైం రిలీజ్, ఈ ఫేజ్లో మీరు ఎలా ఎంజాయ్ చేశారు? అట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు 100 days ఫంక్షన్ సెలబ్రేషన్, 50 days ఫంక్షన్ సెలబ్రేషన్, ఖచ్చితంగా సుదర్శన్ 35mm అదొక ఫోర్ట్ మహేష్ బాబు ఫ్యాన్స్కి. సో అక్కడ మీరు ఎంజాయ్ చేసిన విధానము, అట్ ద సేమ్ టైం మీకేమన్నా లైఫ్ చేంజింగ్ డైలాగ్స్ కానీ మూమెంట్స్ కానీ ఏమన్నా అనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో గైస్, చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్, కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని గట్టి గుద్దండి. Show some love, and that's it for this video. Catch you until my next video. Bye.